బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నానండి. ముందుగా ఏంటంటే ఒకరు నాకు కొందరు కామెంట్స్ పెట్టారనమాట. దాంట్లో ఒకరు స్పైన్ గార్డ్ని తెలుగులో ఏమంటారు అని వారికి ఆన్సర్ చేసినప్పుడు యాక్సిడెంట్లీ లైక్ అది డిలీట్ అయిపోయింది. అదేనే కాదు, ఇంకొకరు కూడా అడిగారు పునగంటి ఆకు వాళ్ళు మెకినీలో ఉంటాము అని చెప్పన్నారు. వారికి కూడా ఆన్సర్ చేద్దాం అనుకున్నాను నేను. అంటే ఎవరైనా నాకు కామెంట్స్ చేస్తే దాన్ని అప్రూవ్ చేస్తాను కదా, సో యా ఆ విధంగా డిలీట్ అయిపోయండి నా చేతిలో. సో అదనమాట సీను. సో యా మెక్నీలో ఉన్న వారికి నేను చెప్పబోతున్నాను. పునగంటి అడిగారు, తప్పకుండా అండి నా దగ్గర పెరిగిన తర్వాత నేను మీకు షేర్ చేసుకోవడం నాకు ప్రాబ్లం లేదు. వీలైతే ఒకసారి మళ్ళీ మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై చేస్తాను. అదొకటి అనమాట. సో యా స్పైన్ గార్డ్ని తెలుగులో ఆ కాకర, అడవి కాకర అని అంటారనమాట. సో తర్వాత వచ్చేసి చూడండి ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ డాలస్లో వర్షాలు బాగా ఉన్నాయి కదా, సో ఈ వర్షాలకి ఇవి చక్కగా మొలకలు వచ్చేసాయి. ఇక్కడ ఏంటంటే ఇవి పెరగాలి అంటే చక్కని వర్షం అయితే ఉండాలండి. ఇవి స్ప్రింగ్ సీజన్లో వర్షాలు డాలస్లో ఈ ఇయర్ త్వరగా వర్షాలు అంటే చాలా ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల వెదర్ కూడా సూపర్బ్ ఉందన్నమాట. సో దానివల్ల ఇవి చక్కగా వచ్చేసాయని చెప్పాలి. సో ఆ సీడ్స్ గురించి నన్ను అడుగుతారేమో, ముందే నేను ఆన్సర్ చేయబోతున్నాను. ఈ సీడ్స్ వచ్చేసి నేను గ్రాసరీ స్టోర్లో కొనుక్కొచ్చానండి. ఈ బోడకాకర కాయలు. సో ఒక కాయల బాగా పండిపోయి ఉంటే ఆ విత్తనాలు వేసాను. ఇది ఒక్కసారి కాదు, నేను 3 years నుంచి ట్రై చేస్తే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా వచ్చాయన్నమాట. నేను ఒక 20 సీడ్స్ అంటే 15 more than 15 సీడ్స్ అంటే మేబీ 20 సీడ్స్ అట్లా పెట్టుంటాను, నాకు గుర్తులేదు సరిగ్గా. చాలానే వేసాను, కానీ 7 to 8 సీడ్స్ జర్మినేట్ అయ్యాయి అనమాట. అంతకుముందు కూడా వచ్చాయి, కానీ అవి మేలో ఫీమేలో తెలియదు. నా చేతిలో బై మిస్టేక్ ఆ చెట్లు పోయాయి అనమాట. కానీ ఈసారి జాగ్రత్తగా పెట్టాను. సో ఈ మొక్కలు వచ్చిన తర్వాత వర్షం అయితే బాగా పడుతుంది. ఈ మొక్కలు వచ్చాక వీటిలో వచ్చిన కాయలు కూడా నేను అంటే వేరే దాంట్లో నేను నాటు పెట్టాను, కానీ అవి నాటు పెట్టిన తర్వాత రాలేదు. 3 months అయినా కూడా రాలేదు. వర్షం చాలా పడుతుంది, నేను మళ్ళీ రికార్డ్ కంటిన్యూ చేస్తాను. సీడ్స్ వచ్చేసి నాకు అలా దొరికాయి. దాంట్లో ఒక కాయ పండుగ ఉంటే దాంట్లో నుండి తీసేసి నేను నాటు పెట్టాను. సో అలాగా సక్సెస్ఫుల్ గా ఒక 3 years నుంచి ట్రై చేస్తే లాస్ట్ ఇయర్ అనేది జర్మినేట్ అయ్యాయి. సో వాటిని ఏంటంటే నేను అన్ని రీపాట్ చేశాను అనమాట. సో రీపాట్ చేసిన తర్వాత అవి సీడ్స్ గా వేసినప్పుడు అంటే కింద బల్బ్ ఫామ్ అవుతుంది. సో అది నేను రీపాట్ చేశాను అనమాట. మళ్ళీ కొత్త సాయిల్ అంటే ఫ్రెష్ ఆ పాత సాయిల్ తీసేసి కొత్త సాయిల్లో. దాంతో పాటు వర్షం పడుతుంది. నేను అక్కడికి వెళ్ళి వీడియో చేయాలా అని చూస్తా ఉన్నాను, కానీ వర్షం బాగానే పడుతుంది. ఎండగా కూడా ఉంది, వర్షం కూడా పడుతుంది. ఇలా పడితే చిన్నప్పుడు ఎండ వాన పెళ్ళి అని చెప్పేసి ఆడుతూ ఉండేవాళ్ళము. ఎండకు ఎండ వచ్చేది, ఆ తర్వాత రెయిన్బో అంటాం కదా, అది వచ్చేది. మస్తు ఉండేది అనమాట చిన్నప్పుడు. అది గుర్తొచ్చేసింది ఇప్పుడు నాకు. సో అదండి. ఇప్పుడు వచ్చేసి నేను బోడకాకరకాయ లేదు బాగా పడుతుంది చూడ, అక్కడ ఇక్కడ నుంచి అటు చూడు ఒకసారి. వర్షం తగ్గిపోయింది. సో ఇవన్నీ రిపోర్ట్ చేశాను. మీకు ఆ క్లిప్పింగ్స్ కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తాను, కింద బల్బ్స్ ఎలా ఫామ్ అయ్యాయి ఏంటి అనేది. ఆ తర్వాత వచ్చేసి నేను ఇంకొకటి చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ మొక్క తెగి వేరే దాంట్లో నుంచి పడిపోతే దీన్ని కూడా నాటు పెట్టాను. అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనుకోవచ్చు, వీటికి పువ్వులు వస్తాయా లేవా అనేది. సో ఇది కూడా ట్రై చేస్తున్నాను, చూడాలి. అందులో ఇది ఫీమేలో మేలు కూడా తెలియదు అనమాట. ఇది అలా పడిపోయింది ఆ కింద బల్బ్స్లో నుంచేసి. దీన్ని కూడా పెట్టేస్తే ఫ్రెష్గా దీనికి లీవ్స్ అయితే వచ్చున్నాయి, న్యూ లీవ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో చూసారు కదా, ఇది ఇలా చక్కగా వచ్చేసింది. ఇవన్నీ రిపోర్టింగ్ చేసిన తర్వాత వీటికి ఏంటంటే వర్షం బాగా కావాలి. ఇక్కడ పెంచడానికి ఏంటంటే వీటికి కొంచెం కష్టం. నేను పడ్డ కష్టం ఏం లేదు, నేను వెయిట్ చేశాను అంతే, అదొక్కటే చెప్పగలుగుతాను. కాకపోతే ఏంటంటే దీనికి ఎక్కువ వర్షాలు కావాలి, చక్కటి క్లైమేట్ అంటే చల్లటి క్లైమేట్కి ఏంటంటే త్వరగా మరీ కోల్డ్ కాకుండా లైక్ 10 degrees 12 degrees అయితే దానికి సూపర్గా ఉంటాయి వెదర్. అలాంటి వెదర్లో ఇవి చాలా త్వరగా పెరుగుతాయి అన్నమాట.
సో అదండి. సో దీని గురించి అయితే నేను నిజంగానే చాలా వెయిట్ చేశాను. ఎందుకంటే ఇవి ఇక్కడ మనం స్టోర్‌లో కొనుక్కుంటాం కదా! ఇవి స్టోర్‌లో కొనుక్కున్నప్పుడు ఏంటంటే అంత మంచిగా ఉండవు. కొన్ని కొన్ని చాలా పెద్ద పెద్దగా వస్తాయి. మన ఇండియాలో అయితే చాలా అంటే 2-3 వెరైటీస్ ఉంటాయి దీంట్లో. ఈ వెరైటీ ఏంటో కూడా నాకు తెలీదు. నాకు స్టోర్‌లో దొరికింది. నేను తీసుకొచ్చి చేసేసాను. ఒక పండుది కనుక వస్తుందో రాదో ట్రై చేద్దామని. ఆ విధంగా వేసినవే. కాకపోతే ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి. ఇండియాలో ఇప్పుడు హైబ్రిడ్వి, నాటువి రకరకాలు అంటారు కదా! ఇంత లావి కూడా ఉంటాయి. బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టం బోడకాకర అంటే. సీజన్‌లో అయితే మా మదరు చక్కగా కూరలు, కారాలు ఇలాంటివన్నీ చేసి పెట్టేస్తారనమాట. సో పంతంతోటి పెంచాను ఇవి. ఎందుకు రావు ఇక్కడ అని చెప్పేసి. అందులో ఇక్కడ 1 LP వచ్చేసి $7, $8 అలా ఉంటాయి. అందులో సరిగ్గా ఉండవు. వాడినట్లు ఎలానో ఉంటాయి. ఒకవేళ అలా పెట్టి కొన్నా కూడా. సరే మొత్తానికి అయితే నాటు పెట్టేశాను. పెరిగాయి. చూడాలి ఈసారి అంటే ప్రొడక్షన్ ఎలా ఉంటుందో. ఫస్ట్ ఇయర్ అయితే సీడ్స్తో స్టార్ట్ చేశాను కదా, ఎక్కువ రాలేదు, కొన్ని ఇన్ని వచ్చాయి అంతే అండి. అందరూ ఏమంటారంటే సీడ్స్తో కంటే బల్బ్స్ అంటే దాని గురించి నేను సర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయాలు ఇవి. బల్బ్స్ తోటి కనుక మనం పెంచితే ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది అని చెప్తారనమాట. సో ఈ ఇయర్ బల్బ్స్ ఆల్రెడీ కింద ఫామ్ అయిపోయాయి. అవి కూడా మీకు చూపిస్తాను ఎలా అయ్యాయో. నేను చేసిన పని ఏంటంటే నాకు తెలీదు అవి బల్బ్స్ ఇంత అంటే ఈ రేంజ్లో అలా ఉంటాయని. సో అన్నీ ఒకే దాంట్లో వేసాను అనమాట. సో బల్బ్స్ అన్ని దగ్గరగా ఫామ్ అయ్యి అలా ఉన్నాయి, కానీ డ్యామేజ్ అవ్వలేదు. అన్ని చక్కగా స్ప్రౌట్ అయ్యాయి మళ్ళీ కూడా. అంటే కొత్త మొక్కలు వచ్చాయని చెప్పొచ్చు. సో అది కూడా మీకు ఇప్పుడు ఆ బర్డ్స్ ఎలా ఫామ్ అయ్యేంటి అవన్నీ చూపిస్తాను. నేను ఎలా రిపోర్టింగ్ చేశానో కూడా మీకు చూపించబోతా ఉన్నాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం. 4 years నుంచి ట్రై చేస్తే లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా ఇవి ఈ వేసిన విత్తనాలు కొన్ని విత్తనాలు బల్బ్స్ అయ్యాయండి. సో విత్తనాల కంటే బల్బ్స్ తోటి ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే విత్తనం వేసిన తర్వాత ఇవి బల్బ్గా మారుతాయి అన్నమాట. చూసారు కదా నా చేతిలో ఉన్నాయి. ఇవన్నీ నేను కంటైనర్లో నుంచి బయటికి తీసానమాట. దీంట్లో మెయిల్ అండ్ ఫీమేల్ ప్లాంట్స్ సపరేట్ చేద్దామని చెప్పేసి. సో నా చేతిలో ఉన్నాయి. ఒక మెయిల్ అండ్ ఫీమేల్ ఉంది. నేను కంటైనర్లో అన్ని విత్తనాలు వేసి పెట్టాను కదా, సో అవన్నీ కూడా అతుక్కుపోయి ఉన్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా సపరేట్ అయినంత వరకు చేయగలుగుతున్నాను. ఇప్పుడు నా చేతిలో ఏదైతే చూస్తున్నారు కదా ఆ సన్నగా పొడుగ్గా ఉండింది, ఇది ఫీమేల్ అనమాట. ఫీమేల్ ప్లాంట్ని మనం ఇలా గుర్తుపట్టచ్చు. ఇవి రెండు కూడా ఫీమేల్ అనమాట. ఫీమేల్ వచ్చేసి అలా సన్నగా పొడుగ్గా ఉంటాయి. సో మెయిల్ ప్లాంట్స్ వచ్చేసి వాటి బల్బ్స్ తోటి మనం గుర్తుపడతాం కదా, వాటి ఆకారంతో ఇవి చాలా లావుగా ఉంటాయన్నమాట. సో ఈ ఫీమేల్ ప్లాంట్స్కి మెయిల్ ప్లాంట్ బల్బ్స్ కూడా అన్నీ అతుక్కుపోయి ఉన్నాయి సేమ్ కంటైనర్లో నేను విత్తనాలు వేయడం వల్ల. ఎందుకంటే నేను అసలు వీటిపైన ఆశలు వదిలేసాను. అన్నిసార్లు విత్తనాలు వేస్తే లాస్ట్ ఇయర్ జర్మినేట్ అయ్యాయి అనమాట. సో యా హోప్ఫుల్లీ అంటే ఈ ఇయర్ చూడాలి ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుందని అనుకుంటా ఉన్నా నేను. సో వీటిని వచ్చేసి సపరేట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మెయిల్ అండ్ ఫీమేల్ ప్లాంట్స్ రెండు కూడా సపరేట్గా పెడతా ఉన్నాను. మెయిల్ వన్నీ ఒక కంటైనర్లో, ఫీమేల్ వన్నీ ఒక దాంట్లో. ఇప్పుడు అక్కడ మీ ముందు నుంచి ఒక చిన్న మొక్క తీశాను కదా, అది వచ్చేసి బల్బ్ నుండి ఊడి పడిపోయిందండి. సో ఇంతవరకు మనం విత్తనాలు అంటే ఫ్రమ్ సీడ్స్ అని అంటే విత్తనాల నుంచి మనం గ్రో చేస్తూ ఉన్నాం కదా, ఇవి ఇప్పుడు బల్బ్స్ అయినాయి కదా. సో నా ఎక్స్పెరిమెంట్ ఏంటంటే నెక్స్ట్ అలా పడిపోయిన ఆ చిన్న మొక్క అంటే ఇంచుమించి మనం కటింగ్స్ అని చెప్పచ్చు. ఆ కటింగ్స్ నుంచి మనం వాటిని గ్రో చేయగలుగుతామా, ఒకవేళ అది ఫస్ట్ ఏంటంటే మెయిలో ఫీమేలో మనకి తెలియాలి. సో దాని తర్వాత అసలు అది గ్రో అవుతుందా అంటే న్యూ లీవ్స్ అయితే వచ్చాయి, మీకు స్టార్టింగ్లో చూపించాను కదా చిన్న ప్లాంట్. సో చిన్న మొక్క న్యూ లీవ్స్ అయితే వచ్చున్నాయండి. కానీ అది ఎలా ఉంటుందంటే పువ్వులు కాయలు ఇవన్నీ వస్తాయా రావా ఇలాంటివన్నీ డౌట్స్ ఉన్నాయన్నమాట. సో దానికి పరిష్కారం ఏంటంటే కాలము వెయిట్ చేయాలి. సో నేను వెయిట్ చేస్తాను వాటి కోసం కూడా. సో ఫ్యూచర్లో దాని గురించి కూడా మీకు నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. అలా కటింగ్స్ నుంచి కనుక పెరిగితే సూపర్బ్ అండి, అలా ఎన్నో మొక్కలు చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను రీపాటింగ్ చేయాలనుకున్నాను కదా, సో పాటింగ్ సాయిల్ వాడుతూ ఉన్నాను. పాటింగ్ సాయిల్లో పాటు కాస్తంత కాంపోస్ట్ మిక్స్ చేస్తానండి. అసలు మనము పాటింగ్ సాయిల్ వాడితే మనం కాంపోస్ట్ వాడాల్సిన అవసరమే పడదు. ఎందుకంటే పాటింగ్ సాయిల్లో న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఒక 2 months వరకు ఒక మొక్క పెరగడానికి ఎన్ని కావాలో అన్నీ ఉంటాయి. వేరే కొత్తగా వేయాల్సిన అవసరం ఉండదు. కానీ నేను వచ్చేసి వీటికి కాస్తంత కాంపోస్ట్ కూడా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేస్తూ ఉన్నాను.
సో, ఈ మొక్కలకేంటంటే, ఈ బోడ కాకర మొక్కలకి వాతావరణం బావుండాలండి. అందులో వర్షాలు మనం ఎంత నీళ్ళు పోసినా, వర్షం నీళ్ళుంటే చాలా హెల్తీగా పెరుగుతాయి. తర్వాత కాంపోస్ట్ అండ్ ఫర్టిలైజర్ వీటికి రెగ్యులర్‌గా ఇస్తూ ఉండాలనమాట. వీటికి పెస్ట్ అయితే పెద్దగా ఏముండదండి. సో, వీటినొచ్చేసి నేను చాలా చక్కగా మిక్స్ చేసేసాను. మట్టిని మొత్తం కూడా. కాంపోస్ట్ అయితే చాలా తక్కువ మోతాదులో వేశాను. ఎక్కువ వేయలేదు. సో, కాంపోస్ట్ వచ్చేసి నేను ఆర్గానిక్ కాంపోస్ట్ వాడుతూ ఉంటానండి. ఫర్టిలైజర్ వచ్చేసి నేను ఎక్కువ బనానా పీల్ ఉంటుంది కదా! ఇది డ్రై చేసి పెట్టుకుంటాను. బనానా అండ్ ఆనియన్ పీల్, తర్వాత ఎగ్ షెల్స్ ఉంటది కదా! ఇవైతే నేను అన్ని ప్లాంట్స్‌కి ఇంచుమించు వాడుతూ ఉంటాను. తర్వాత ఒక లిక్విడ్ కూడా తయారు చేస్తాను. కానీ ఇప్పుడు ఈ ప్లాంట్స్‌కైతే నేను డ్రై బనానా అండ్ ఎగ్ షెల్స్ అండ్ ఆనియన్ పీల్ కింద లేయర్‌లో మొత్తం వేసేసి వీటి పైన మట్టి కప్పి పెట్టేస్తాననమాట. సో, ఇది కాంపోస్ట్ డ్రై బనానా పీల్ అయితే బావుంటుందండి. కాంపోస్ట్‌కొచ్చేసి మనదేదైతే పచ్చి బనానా పీల్ ఉంటుందో అది, రా బనానా పీల్ అది కూడా బాగా యూజ్ అవుతుందనమాట. సో, యాహ్! కాంపోస్ట్ నేను రకరకాలు ట్రై చేస్తానండి. పర్టిక్యులర్‌గా అంటే నార్మల్‌గా ఒకరు అడిగారు ఏ కాంపోస్ట్ వాడతారని. సో, వారికేంటంటే నేను చెప్పబోయేది ఎర్త్ గ్రో బానే ఉంటుంది. అది ఆర్గానిక్ కాంపోస్ట్ కదండీ! కానీ నేను చాలా రకరకాల ఆర్గానిక్ కాంపోస్ట్‌లు వాడుతూ ఉంటాను. మార్కెట్‌లో ఏమైనా కొత్తగా తెలుస్తే. ఎందుకంటే ఏ కాంపోస్ట్ మొక్కకి ఎలా ఉంటుంది, ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, మొక్కలకి ఎక్కువగా ఏది అంటే సూట్ అవుతుంది, అవి ఏవి ఎక్కువగా హెల్తీగా పెరుగుతున్నాయనేవి ఐడియా వస్తూ ఉంటుందనమాట. సో, నేను కాంపోస్ట్ అనేది మారుస్తూ ఉంటాను. ఫర్టిలైజర్ మాత్రం ఇంట్లోనే తయారు చేస్తానండి. బయట నుంచి తీసుకురాను. ఒకవేళ బయట నుంచి ఏమైనా తీసుకొచ్చినా కూడా నేను అవి ఉత్త పూల మొక్కలకి మాత్రమే వేస్తాననమాట. సో, ఇలా చక్కగా కలిపేసుకొని ఇవన్నీ కూడా మొక్కలు నాటు పెట్టేస్తున్నాను. ఫీమేల్‌వన్నీ ఒక పాట్‌లో, మేల్‌వన్నీ ఒక పాట్‌లో పెట్టేస్తా ఉన్నాను. ఇంకోటి కొందరు నన్ను సీడ్స్ అడుగుతా ఉన్నారండి. నేను ఫస్ట్ టైమ్ అడిగితే చాలామందికిచ్చాను. మొదటిగా ఏంటంటే నా దగ్గర అన్ని సీడ్స్ లేవండి. చాలా తక్కువగా ఉన్నాయి. సెకండ్ టైమ్ గూడా అడిగారు. నేను మీకొక ప్లేస్ చెప్పాను. అడ్రెస్ చెప్పాను. ఐ మీన్ ఒక ప్లేస్ అయితే చెప్పాను. కానీ సెకండ్ టైమ్ ఎవరైతే అడిగారో వారు రాలేదండి. మీరు గనక ఒకవేళ రాకపోతే నాకు కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ చేస్తే మీ టైం వేస్ట్ కాదు. నా టైం కూడా వేస్ట్ కాదు. సో, థర్డ్ టైమ్ గూడా ఇప్పుడు గూడా ఇంకా సీడ్స్ అడుగుతున్నారు. మీకదే చెప్తున్నాను, నా దగ్గరైతే ఎక్కువ లేవండి. చాలా ఒకటో రెండో మిగిలున్నాయి వెరైటీస్ అంతే. సో, మీకు అంటే అడ్రెస్ చెప్పినప్పుడు మీకు గనుక ఏమైనా ప్లాన్స్ చేంజ్ అయితే ప్లీజ్ ముందే చెప్పండి. సో, యాహ్! అనుకున్నట్లే మన ఇద్దరి టైం కూడా సేవ్ అవుతుందని అనుకుంటా ఉన్నా నేను. ఇంకోటొచ్చేసి నా కామెంట్ బాక్స్‌లో చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారనమాట. నేను వారికెవరికీ త్వరగా ఆన్సర్ చేయలేకపోతే ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే నేనొచ్చేసి పెద్ద సోషల్ మీడియా పర్సన్ కాదండి. నేను చాలా తక్కువ. ముందుగా చెప్పాలి అంటే నేను హ్మ్. ఏమంటారు? నా కామెంట్స్ అన్నీ గూడా హోల్డ్‌లోకెళ్ళిపోతాయండి. సో, యాహ్! అవన్నీ చూసి నేను అప్రూవ్ చేస్తూ ఉంటాను. నేను కామెంట్స్ చాలా లేట్‌గా చెక్ జేసుకోవడం జరుగుతూ ఉంటుందనమాట. కానీ లేట్‌గా అయినా నేను చూసుకున్నప్పుడు తప్పకుండా వాటికి ఆన్సర్ చేస్తూ ఉంటాను. ఇంకోటొచ్చేసి నా కామెంట్స్ అనేది నేను అవన్నీ క్లోజ్ చేసి పెట్టేసి ఉంచుతానండి. నా పిల్లలు కూడా ఎడిట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. సో, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవరో తెలీదు, కొన్ని పిచ్చి సైట్స్ అన్నీ దాంట్లో కామెంట్ బాక్స్‌లో అప్లోడ్ చేస్తూ, అంటే కామెంట్స్ కింద అప్లోడ్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ నా పిల్లలు చూస్తారని నాకు చాలా టెన్షన్‌గా ఉంటుందనమాట. అందుకనే నా కామెంట్స్ అన్నీ కూడా నేను చాలా సెక్యూర్‌గా పెడుతూ ఉంటాను. అందుకే అవన్నీ చూసుకోవడం చాలా లేట్ అవుతుంది. బట్ చూసినప్పుడు మాత్రం తప్పకుండా నేను రిప్లై చేస్తాను. లేట్ అవుతే ఏమనుకోకండి. సో, యాహ్! చూసారు కదా! ఇదొచ్చేసి మెయిల్ అనమాట. మెయిల్‌వి మాత్రం మెయిల్ బల్బ్స్ అనేది చాలా లావుగా ఉంటాయన్నమాట. దాని ప్రకారంగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది. కానీ దీనికొచ్చేసి ఫీమేల్ కూడా ఒకటి అతుక్కొని ఉందన్నమాట. సో, ఒక్కొక్క బల్బ్‌కి ఒక్కొక్క ప్లాంట్ అంటే స్ప్రౌట్ అయినప్పుడు ఒకటే మొక్క వస్తుంది. దానికి 2, 3 ఏమి రావండి. సో, ఈ విధంగా సక్సెస్‌ఫుల్‌గా నేను అన్నీ వేరే వేరే అంటే సెపరేట్ చేసి మేల్స్ అండ్ ఫీమేల్స్ సెపరేట్‌గా కంటైనర్స్‌లో పెట్టేశాను. సో, ఇవన్నీ ఇంత చిన్నగా చూసారు కదా! పెద్దగా అయినప్పుడు వీడియో స్టార్టింగ్‌లో ఏవైతే మొక్కలు చూసారో అవన్నీ రీపాటింగ్ తర్వాత చూసిన మొక్కలనమాట. అవి ఆ విధంగా హెల్తీగానే పెరుగుతా ఉన్నాయి. సో, ఇవైతే ఒక 60 డేస్ తర్వాత పువ్వులు, కాయలు రావడం కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అవన్నీ పూలు, కాయలు వచ్చినప్పుడు కూడా మీకు నేను మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇవ్వండి ఈరోజు కబుర్లు. మీకు నచ్చితే
ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి, షేర్ చేయటం వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.